హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పిల్లలిద్దరికైతే పుట్టింటికలు తీద్దామని మేమైతే ఊరికైతే వెళ్ళామండి. సో ఈ వీడియోలో మా పిల్లల పుట్టింటికలు ఎలా తీసామో మీరైతే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ చెప్పు. కిసి పెట్టు. హాయ్ అని చెప్పు. ఏం చేస్తున్నావు? లాల తాగుతున్నావు. ఎట్లా తాగుతావు చూపి. లాల ఎట్లా తాగుతావు చూపించాలి. లాల ఎట్లా తాగుతావు చూపించడం. జేజకు జుట్టు ఇస్తావా? జేజకి ఇస్తావా? గుండు వేసుకుంటావా? సాకు అవుతుంది గుండు వేసుకుంటావు. చల్లగా అయితే గుండు ఎట్లా మొక్కుతావు జేజకు ఎట్లా మొక్కుతావు? అట్లా రెండు చేయండి. ఎవరికి ఇస్తావు? నీ జుట్టుని ఎవరికి ఇస్తావు? ఏ జేజకు? పెద్ద జేజక. అమ్మా చెల్లది ఇద్దామా? చెల్ల జుట్టు కూడా ఇద్దామా? ఇద్దరు జుట్టు ఇస్తారా? సరే, ఓకే. హై ఫై ఫ్రెండ్స్, షేక్ హ్యాండ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మార్నింగే లేచి పూజది చేసుకున్నామండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే వంటకైతే రెడీ చేస్తున్నాము. ఎందుకంటే నైట్ కూడా మేము అక్కడే పడుకుంటున్నామండి. అందుకనే వంట అయితే చేస్తూ ఉన్నాము. వెమ్లవాడలోనే నిద్ర అయితే చేద్దాం అనుకుంటున్నాము. సో అందుకోసమే ఇక్కడ పులిహోర అయితే రెడీ చేసాము. అలాగే చపాతీ అండ్ టమాటా చట్నీ కూడా చేద్దామని ప్రిపేర్ చేస్తుంది అత్తమ్మ అయితే. ఇంకా వెళ్దామని రెడీ అయ్యేలోపే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయి కాసేపు అయితే అలా కూర్చున్నాము. ఇంకా అన్ని బ్యాగ్లు రెడీ పెట్టుకొని ఇంకా మా ఇంటి దైవమైన దుర్గమ్మ తల్లికి దండం పెట్టుకొని కార్ అయితే ఎక్కేసామండి. మాకు ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది అంతే. 1 అవర్లో మేమైతే రీచ్ అయిపోయాము అక్కడికైతే, వెమ్లవాడకి. ఇంకా వెళ్ళగానే ఫస్ట్ అయితే మేము కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళామండి. డైరెక్ట్గా వాడికి వెంట్రుకలు అయితే తీద్దామని వెళ్ళాము. తర్వాత దర్శనానికి వెళ్దామని. ఇంకా మా వాడైతే అక్కడ చాలా ఏడ్చాడండి పాపం. మా బాబుకి అయిపోయిన తర్వాత పాపకు కూడా అలాగే తీసామండి. ఇద్దరికి కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడే స్నానాలు కూడా ఇద్దరికి చేయించేసాము. ఇంకా ఆ తర్వాత మేమైతే దర్శనానికి అయితే వెళ్ళామండి. అక్కడైతే వీడియో ఫుటేజ్ అయితే నేను ఏం తీయలేదు, ఎందుకంటే లోపల అలో ఉండదు కాబట్టి. ఇంకా దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒక 4 అవర్స్ టైం అయితే పట్టిందండి. ఎందుకంటే కోడల్ని గిట్లా కట్టేయడం దర్శనానికి చాలా లేట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొండగట్టకు కూడా వెళ్ళామండి. అక్కడికి వెళ్ళేసరికి చాలా దర్శనం అయితే అయిపోయింది. మేము మళ్ళీ రిటర్న్ అయితే 7:30కి రిటర్న్ అయ్యామండి. మళ్ళీ లోడకైతే వచ్చి రూమ్ అయితే తీసుకుని తిన్న తర్వాత ఇంకా మేమైతే అలా కొంచెం షాపింగ్కి అయితే వచ్చామండి. అలా మా పిల్లలిద్దరికి కొన్ని బొమ్మలు అయితే తీసుకొని మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మేము రావడంతో వర్షం అయితే చాలా ఉంది.
మరి ఈ చిన్న వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.